యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏంటి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదా చేస్తా ఉంది, రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేసింది అనేది ఒకసారి చూద్దాం. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది జీవో నంబర్ 35 గురించి. ఇది నవంబర్ 18, 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నంబర్ 35. ఈ జీవో ఆ రోజున దేనికి విడుదల చేశారంటే, దానికి ముందు ఉన్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్ని కూడా అర్ధాంతరంగా రద్దు చేస్తూ విడుదల చేసినటువంటి జీవో. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇవాళ అప్పుడున్నటువంటి అనేక కంపెనీలు ఏవైతే రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తూ ఉన్నాయో, ఒప్పందాలు చేసుకుని ఉన్నాయో, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి కానివ్వండి, రకరకాలుగా వాళ్ళ బెదిరింపులు గురి చేయడానికి కానీ అనేక నిర్ణయాలు తీసుకుంది. ఆ రకంగానే పీపీఏల రద్దుకి సంబంధించి వాళ్ళు విడుదల చేసినటువంటి జీవో. అంటే దీని ద్వారానే అసలు మొత్తం ఈ కథంతా ప్రారంభమైంది. యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కానీ మిగతా అనేక కంపెనీలు సోలార్, విండ్, రెన్యూబుల్ ఎనర్జీలో ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చి ఆ కంపెనీలకు సంబంధించి ఈ జీవో విడుదల చేసిన తర్వాత పెద్ద ఎత్తున దీనిపైన ఆ రోజున చర్చ జరగటమే కాకుండా అంతర్జాతీయ వేదికల మీద కూడా మన దేశాన్ని నిలదీయటం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో ఆనాటి మరి కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారిని అయితే చాలా గట్టిగా నిలదీశారు. మీ దేశంలో ఒక రాష్ట్రంలో ఈ విధంగా పీపీఎల్ ని అకారణంగా రద్దు చేస్తా ఉన్నారు, గత ప్రభుత్వాలు చేసుకున్నటువంటి లీగల్ అగ్రిమెంట్స్ రద్దు చేస్తా ఉన్నారు, ఈ విధంగా అయితే మేము పెట్టుబడులు ఎలా పెట్టాలి, మాకు ఏ నమ్మకం ఉంటుందని చెప్పి దావోస్ లో కూడా ఈ జీవో విడుదల చేసిన తర్వాత నిలదీశారు.